అందరికీ నమస్కారం. ఈరోజు మీతో షేర్ చేసుకునేటువంటి విషయం, మనకు ఒక మంచి పద్యం ఒకటి పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. మాటల చేత పెద్దల మన్ననలు పొందవచ్చు అన్నారు. మన మాటలు మృదువుగా మధురంగా ఉంటే పెద్దవాళ్ళ ప్రేమ మనం పొందవచ్చు, పిల్లల ప్రేమైనా కూడా పొందవచ్చు. మన మాట వల్లనే ఎవరైనా మిత్రులుగా మారతారు, శత్రువులుగా మారతారు. మనకు బంధువులే కానక్కర్లేదు, బయటి వాళ్ళైనా సరే చాలా మృదువుగా నాయన, తండ్రి, బాబు అని పిలిచినప్పుడు అందరూ మనల్ని ప్రేమగానే చూస్తారు. ప్రతి దాంట్లో తప్పులు వెతికి, ప్రతి దాంట్లో గొడవలు పెట్టి, అన్నిట్లలో కూడా పెడార్థాలు తీసి విపరీతంగా మాట్లాడితే చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా, పండితులైనా, పామరులైనా, బాగా చదువుకున్న వాళ్ళైనా వాళ్ళ కోపం వస్తుంది. ఏమి చదువుకొని వాడైనా కోపం వస్తుంది. మనం ఎవరిని అతి నీచంగా చూడొద్దు, అట్లనే అతిగా నెత్తిన పెట్టుకోను వద్దు. నువ్వు నీచంగా చూడకపోతే నెత్తిన పెట్టుకున్నంత గొప్పతనమే. చాలామంది చెప్పుకుంటూ ఉంటారు కంప్లైంట్స్. స్కూల్లో ఫ్రెండ్స్ గొడవ పడుతూ ఉన్నారని చదువుకునే రోజుల్లో చిన్నపిల్లల వయసులో చెప్పుకుంటారు. పాపం అప్పటికి పరిపక్వత లేనటువంటి వయస్సు, అందుకని అలా చెప్పుకుంటారు. పరిపక్వత వచ్చిన వయసులో కూడా అలాగే చెప్తూ ఉంటారు. దీనికి కారణం ఏమిటి అంటే మృదువైన మాట. మాటలో మృదుత్వం లేకపోవటమే శత్రువుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఎంట గెలిచి రచ్చ గెలువు అన్నారు. ముందు ఇంట్లో గెలువు, ఇంట్లో ఉన్నటువంటి మనుషుల్ని మిత్రులుగా మార్చుకో, ఇంట్లో వాళ్ళు నీ క్షేమం కోరేలా చేసుకో. ఆ తర్వాత బయట వాళ్ళతో స్నేహంగా ఉండు. ఇంట్లో వాళ్ళతోనే శత్రుత్వంగా ఉండి ఎవరు నీకు పడేలా లేకుండా నీకు దూరంగా ఉండేలా చేసుకుని నీ మాటలతో వాళ్ళ మనసు గాయపరుస్తూ ఉంటే బయట వాళ్ళను నువ్వు ఎలా దగ్గర చేసుకోగలుగుతావు? సాధ్యమేనా? సరే అనుకోవచ్చు. ఇంట్లో వాళ్ళకైతే మంచి మాటగా ఉన్నా, మంచి మాటగా లేకపోయినా నా ధనం ఖర్చు అయిపోతుంది. మంచి మాటగా ఉంటే నా ధనం ఖర్చు అయిపోతుంది, వాళ్ళకి ఏవైనా పెట్టిపోయాలేమో, అప్పుడప్పుడు ఏవైనా బహుమతులు లాంటివి ఇవ్వాలేమో, పండగలకి పబ్బాలకి వాళ్ళకి ఏమైనా వస్త్రాలు పెట్టాలేమో, లేదు మరేమైనా కానుకలు ఇవ్వాలేమో, వాళ్ళని మెప్పించడం కోసం అప్పుడప్పుడు వాళ్ళకి తిను పదార్థాలు పెట్టాలేమో. ఇంట్లో వాళ్ళకి, బంధువులకి, ఇలాంటి వాళ్ళని మనం మెప్పించాలంటే వాళ్ళకి వస్త్రాలు, తినే పదార్థాలు లేదా బహుమతులు ఇలాంటివి ఇవ్వాల్సి ఉంటుందేమో. కాబట్టి వీళ్ళకి దూరంగా ఉంటే మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఖర్చు అవ్వకుండా ఉంటాయి అనే ఉద్దేశంతో వాళ్ళని దూరంగా పెడితే, వాళ్ళని మాటలతో గాయపరిస్తే, మాటల వల్ల మనం చేసిన గాయాలకి వాళ్ళు మనకు దూరంగా ఉంటే మనకు సమస్య లేదు. బాగుంది, ఈ ఉపాయం చాలా బాగుంది. ఇంట్లో వాళ్ళని దూరం పెట్టడానికి, బంధువులని దూరం పెట్టడానికి, మన వాళ్ళు అనుకున్న వాళ్ళని దూరం పెట్టడానికి, ముఖ్యంగా తల్లిదండ్రులని నోటికి వచ్చినటువంటి పరుషమైన వాక్యాలతో బాధపెట్టి దూరంగా పెడితే చాలా వరకు పీడ పోతుంది. వాళ్లకు మనం సేవ చెయ్యక్కర్లేదు, వండి పెట్టక్కర్లేదు. వాళ్లకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలకి మనం ఏ విధమైన సేవలు చేయవలసిన అవసరం లేదు. మన ఆలోచన ఈ విధంగా ఉంది కదా. అందుకని నోరు ఎలాగూ ఒక ఆయుధంగా మనకు ఉంది కనుక మన పెద్దవాళ్ళు మనం ఏదన్నా దానికి పడుతూ ఉన్నారు, ఎవరు చెప్పట్లా. అయితే ఎప్పుడో 1-2 సార్లు ప్రతిఘటిస్తారు,
లేదంటే బాధ తట్టుకోలేక కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు, లేదు అంటే మౌనంగా ఉంటారు, కొద్ది రోజులు మాట్లాడకుండా ఉంటారు. కానీ నీకు కర్మ అనేది ఒకటి పడుతుంది. నీకు కర్మ అనేది ఒకటి పట్టి పీడిస్తూ ఉంటుంది నిన్ను. నువ్వు చేసే ప్రతి పనికి ఒక కర్మ ఉంటుంది. మనము స్విచ్ వేయగానే బల్బు వెలుగుతుంది. స్విచ్ వేయటం అనే ఒక కర్మ. కర్మ అనగానే మనము అదేదో బ్రహ్మదేవుడు రాసినటువంటి రాత, దాన్ని చెరపలేము అని అనుకుంటాం. కర్మ అంటే అలా కాదు. చేసే ప్రతి పనికి ఒక రెస్పాన్స్ అనేది ఉంటుంది, దానికి ఒక విలువ అనేది ఉంటుంది. స్విచ్ వేయటం అనేది ఒక పని. కర్త కర్మ క్రియ అని మనకు చిన్నప్పుడు వ్యాకరణంలో చెప్తారు. అట్లా స్విచ్ వేయటం అనే ఒక పని చేస్తే బల్బు వెలుగుతూ ఉంటుంది. అలాగే మాటల చేత, దురుసు మాటల చేత పెద్దవాళ్ళని అగౌరవపరిచి, గాయపరిచి, వాళ్ళ మనసును కష్టపెట్టి దూరంగా ఉంచటం అనే పని మనం చేస్తే దీనికి ప్రతిఫలంగా అక్కడైతే స్విచ్ వేస్తే బల్బు వెలుగుతుంది. ఇక్కడైతే ఏం జరుగుతుంది? మనకి భగవంతుడు మనల్ని మాటలతో గాయపరచడు, మనకు మాటలతోటి గాయపరచడు. శరీరంలో కొన్ని భాగాలని నాశనం చేస్తాడు. శరీరంలో కొన్ని భాగాలని నాశనం చేస్తాడు. తెలియని అనారోగ్యాలు కలుగుతాయి. ఏ బీపీనో, షుగరో, థైరాయిడో పెరిగిపోతుంది. పేరు ఊరు లేని రోగాలు పుట్టుకొస్తాయి. మనం ఎప్పుడు విని ఉంటాం. చూస్తే మన వయసు ఎంతో ఉండదు. అయినా సరే 60 ఏళ్ల వాళ్ళకు రావాల్సిన రోగం మనకి ఇంత మంచి యంగ్ యూత్ అని మనం చెప్పుకునేటువంటి మనము మంచి వయసులో ఉండగానే 60-70 ఏళ్ల వాళ్ళకు వచ్చే రోగాలు వచ్చేస్తాయి. అప్పుడు ఏమంటారు? ఇదేమిటి 70 ఏళ్ల వాళ్ళకు రావాల్సినటువంటి రోగం నాకు ఇప్పుడే వచ్చింది ఏమిటి అంటే, నీ కర్మ. ఇది నువ్వు పుట్టగానే రాయలే దేవుడు. ఈ కర్మని నువ్వు పుట్టగానే దేవుడు నీకు రాయలేదు. ఎవరు రాశారు? నీ చేత నువ్వే రాసుకున్నావు. భగవంతుడు కొన్నే రాస్తాడు. పుట్టగానే రాసేవి కొన్నే రాస్తాడు. మిగతావన్నీ ఎప్పటికప్పుడు మనమే రాసుకుంటాం. ఆ కర్మ అనుభవిస్తాము, అది తుడిపేసుకుంటాం. మళ్ళీ కొన్ని చేస్తాము, మళ్ళీ కొన్ని కర్మలు రాసుకుంటాం, అంతే. మరి ఇలాంటి కర్మలు అనుభవించకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మాటల చేత పెద్దల మన్ననలు పొందవచ్చు. మంచి మాటలు మాట్లాడి. చెప్పడానికి చాలా నీతులు ఎన్నో చెప్తావు, కానీ ఎలా మాట్లాడతారండి మంచి మాటలు? నాకు వాళ్ళని చూడగానే కస్సుమని కోపం వస్తుంది, వాళ్ళ ప్రవర్తన నాకు నచ్చదు, వాళ్ళని చూస్తే నాకు అసలు ఏం చేయాలి అంటే చాలా చేయాలని అంత ఇరిటేషన్ వస్తుంది. అలాంటప్పుడు మాటల చేత మన్నన. ఎలా మృదువుగా మాట్లాడతారు? ఎలా వాళ్ళగా మంచి మాటలు పొందుతాము? నాకైతే నా వల్ల కాదంత మృదువుగా మాట్లాడడం. మా పెద్దవాళ్ళు అంతటి దుర్మార్గులు. ఎలా మాట్లాడాలి మెత్తగా కదా? మీ పెద్దవాళ్ళు అంత దుర్మార్గులు, మంచివాళ్ళు కారు. నీకు వాళ్ళని చూస్తే కడుపులు రగిలిపోతూ ఉంటుంది, చాలా కోపం వస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? మృదువుగా ఎలా మాట్లాడాలి? నా కోపం తగ్గట్లేదే. నీకు కోపం తగ్గట్లేదు, వాళ్ళని చూస్తే చాలా కోపంగా ఉంది. అప్పుడు ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. ఎప్పుడు నీ కోపం వస్తుందో అప్పుడు మౌనంగా ఉండు. అయిపోయింది కదా, సమస్య సాల్వ్ అయింది కదా. నీకు వాళ్ళని ఇలా పిండి వడిపెట్టి అలా 2 ముక్కలుగా చెయ్యాలన్నంత కోపం నీకు వచ్చిందనుకో, అప్పుడే కొంచెం మౌనంగా ఉండు. ఆ పూటకు నువ్వు ఎటైనా వెళ్ళిపో. ఆ కోపం తగ్గిన తర్వాత వాళ్ళని మంచిగా పలకరించు. అప్పుడు ఈ కర్మ అనేది నీకు రాదు. నీ మౌనం ఆ కర్మని తుడిచేసింది. చూసారా? మాటల చేత మన్ననలు పొందవచ్చు. నువ్వు మాట్లాడకుండా ఉంటే ఇంకా చాలా పొందవచ్చు. అందుకే మౌనంగా ఉండడం అన్ని విధాల శ్రేయస్కరం.
అందుకే అప్పుడప్పుడు మౌనంగా ఉండడం కూడా నేర్చుకోండి. నా వల్ల కాదు బాబోయ్ అనకండి. సాధ్యం కానిది ఏదీ లేదు, చేస్తూ ఉంటే అన్నీ సాధ్యం అవుతాయి. అందుకని మౌనంగా ఉండండి, పాపాలు చేయకండి, మీ మాటలతో పెద్దవాళ్ళకు గాయపరచకండి, కర్మలు లేనివి తెచ్చుకుని అనుభవించకండి. అంత చాదస్తాం. వాళ్ళు పెద్ద మహానుభావుల, వాళ్ళనంటే నాకు ఈ కర్మ పడుతుందా అట్లా ఎప్పుడు అనుకోకండి. మీ పెద్దవాళ్ళు మహానుభావులు కాకపోవచ్చు, వాళ్ళు కూడా పాపాత్ములే అయి ఉండవచ్చు గాక. మరి వాళ్ళు పాపాత్ములే అయినా మీరు వాళ్లను అని బాధ పెట్టి మళ్ళీ మీరెందుకు పాపం మూట కట్టుకుంటారు? వాళ్ళు పాపాత్ములైనప్పుడు, వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు భగవంతుడు వాళ్ళనేమి మినహాయించాడు. వాళ్ళకు కూడా కర్మ ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని మాటలతో బాధ పెట్టినా, చేతలతో బాధ పెట్టినా, మీ దగ్గర నుంచి సొమ్ము వాళ్ళు ఏ విధంగానైనా రాబట్టాలి అని ప్రయత్నాలు చేసినా, అప్పుడు వాళ్ళకు కూడా మీకు చెప్పిన కర్మే వాళ్ళకు కూడా పడుతుంది. మరి మీకు చిన్న వయసుకు 70 సంవత్సరాల వాళ్ళకు ఉండవలసిన రోగాలు వస్తున్నాయి, మరి వాళ్ళకేమొస్తాయి అంటారా? వాళ్ళకు 70 ఏళ్లకు 70 ఏళ్ల రోగాలు రావు, ఇక తీరని రోగాలు వస్తాయి. మందులు వాడినా, హాస్పిటల్లో చూపించుకున్నా, ఎవరెంత ప్రేమగా చూసినా కూడా ఇక ఆ రోగం తగ్గదు. అటువంటి ముగింపు లేని రోగాలు పుడతాయి. ఒకళ్ళకి చెప్పుకోలేని గుప్త రోగాలు పుడతాయి. ఒకళ్ళు చెప్పుకుందామంటే నామోషి, ఊరుకుందామంటే అది చాలా భయంకరంగా ఉంటుంది. అటువంటి విచిత్రమైన రోగాలు పుట్టి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. లేదు ఇంకా చాలా విచిత్రమైన సమస్యలు వాళ్ళని చుట్టుముట్టి వాళ్ళని ఊపిరాడకుండా చేస్తూ ఉంటాయి. అందుకని అనవసరంగా మీరు ఎవరిని మాటలతో గాయపరచకండి, లేని కర్మలు తెచ్చుకోకండి. ఈరోజు చెప్పాలనుకుంది ఇంకొక విషయం కూడా ఉంది. ఇప్పటికే మీరు చాలా అనారోగ్య సమస్యలు బాధపడుతున్నారు. ఏమేమి అనారోగ్యాలు ఉన్నాయో మీకే తెలియదు, చెప్పుకోలేరు, దాచుకోలేరు. కానీ మీరు సంతోషం కలిగితే మళ్ళీ ఎవరిని పీడిస్తున్నారో వాళ్ళకి మీ సంతోషం పంచుకున్నప్పుడే మళ్ళీ మీకు ఆనందం కలుగుతుంది. అలాంటప్పుడు వాళ్ళు మీకు ఆప్తులా, శత్రువులా? ఒకసారి మీరే చెప్పండి. ఆప్తులే అని అనుకున్నా, శత్రువులు అని అనుకున్నా కూడా ఒక్కొక్కసారి మీరు చేసే పని వల్ల మీరు గాయపరుస్తున్నాం అనుకుంటారు. ఏమైనా కానీ, అది ఎంత పెద్ద కర్మైనా కానీ నేను భరిస్తాను, కానీ వీళ్ళని మాత్రం నేను భరించను అనుకుని మీరు చేసేటువంటి పనుల వల్ల ఒక్కొక్కసారి వాళ్ళు తట్టుకోలేక, మీరు చేసే పనులను వాళ్ళు తట్టుకోలేక మానసికంగా వేదన పడి చాలా కృంగిపోయి బయటికి నవ్వుతూ కనిపిస్తున్నా, ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తున్నా కూడా వాళ్ళు వేదన పడి మనసులో పదే 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 మీ మాటలను జ్ఞాపకం తెచ్చుకుని కుమిలిపోతున్నారు అనుకోండి. ఇది మీ ఇంకొక జన్మకు కూడా పునాది అవుతుంది. అప్పుడు మీరు పుట్టుకతోనే రోగిష్ఠులు అవుతారు. పుట్టుకతోనే అనేక రకాల రోగాలతో పుడతారు. ఇవన్నీ మీకు అవసరమా? ఇలాంటి కర్మలు తెచ్చుకోవడం మీకు అవసరమా? ఈ జన్మకు ఏం తెచ్చుకున్నామో అవి ఇక్కడే ముగించుకొని ఇంకొక జన్మకి మంచి పుణ్యం అవి సంపాదించుకుని వెళ్దాం. పాపాలు మూట కట్టుకోకుండా మంచి ఇలాంటివి సాధించుకుని వెళ్దాం. మనకు అవసరమైనప్పుడు వెంటనే మారిపోయి వాళ్ళని చక్కగా మాట్లాడి వాళ్ళని బుట్టలో వేసుకుని కాలక్షేపంగా వాళ్ళని వాడుకుని మళ్ళీ అవసరం తీరగానే ఎప్పటికప్పుడు మన నోటికొచ్చిన మాటలతో వాళ్ళని బాధ పెట్టి ఇలాంటి పనులు చేస్తాను చూసారా? అప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే, మనల్ని కూడా మాటల్లో పెట్టి మనకి ఏది ఇష్టమో, మనం ఏది సంపాదించుకున్నామో, ఏది మన సొంతం అనుకున్నామో దాన్ని కొల్లగొడతారు. మన జీవితంలో మనం ఎంత కష్టపడ్డామో అవి సంపాదించుకోవడానికి
అవి దూరం అవుతాయి. మనం ఏం చేశాం మరి? మనము తీయని కబుర్లు చెప్తూ వాళ్ళు మోసం చేస్తున్నాం కదా. ఈ మధ్య దీనికి వచ్చిన ఉదాహరణ చెప్పుకోవాలి. ప్రతిదీ ఒక ఉదాహరణ చెప్పుకుంటే చాలా అద్భుతంగా మనకి ఉండిపోతుంది. మాకు తెలిసినటువంటి ప్రతిదీ మాకు తెలిసినటువంటి అని ఎందుకంటాను అంటే, మనం విన్నా చదివినా తెలిసినటువంటి, కళ్ళతో చూడక్కర్లే. ఓ పత్రికలు చూసాం, లేదు ఏదో ఒక వార్త విన్నాం, లేదు ఎవరో మాటల్లో మనకు ఒక కబుర్ చేరవేశారు, అప్పుడు మనకు తెలిసినటువంటి అని చెప్పుకోవాలి. అంతేకాని తెలిసిన అంటే అందరు మన ఇంటి పక్కనే కాదు, మనకు బాగా ఆప్తులని కాదు. వాళ్ళకి కావలసినటువంటి అన్ని అవసరాలు తీర్చుకుంటారు. వాళ్ళకి ఏది కావాలన్నా వీళ్ళని అడిగి తీసుకుంటారు, వీళ్ళ దగ్గర నుంచే పొందుతారు. వీళ్ళ ద్వారానే వాళ్ళకి ఏం కావాలి అనేది అడిగి తెలుసుకుని వాటన్నిటిని ఎలా సంపాదించాలి అని వీళ్ళ నుంచే పొందుతారు. మళ్ళీ ఓ సందర్భం రాగానే వాళ్ళనే గాయపరుస్తారు. వాళ్ళ ఏమంటారు, ఒక నీచపు మాట మాట్లాడతారు. మాట కాదు, ఇది ఒక సామెత. భర్త సొమ్ము తిని పక్కింటి వాడి పాట పాడినట్టు అంటారు. అలాగా తల్లిదండ్రులవి, దగ్గర ఆప్తులవి సొమ్ము తిని ఆ తల్లిని ఆ తండ్రిని నీచంగా బాధ పెట్టే కూతుళ్ళు ఉన్నారనుకోండి, లేదు కొడుకులే ఉన్నారనుకోండి, లేదు కోడళ్ళే ఉన్నారనుకోండి, అల్లుళ్ళే ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళకి ఎలాంటి గతి పడుతుంది? ఇక అది మాటలతో చెప్పడానికి ఎవరి వల్ల కాదు. వాళ్ళ సొమ్మే తింటాము, వాళ్ళ ద్వారానే తీసుకుంటాము, మళ్ళీ నీకు వండి పెట్టాలా, నీకు చెయ్యాలా, నాకేమవసరం, మీరేమో వాళ్ళ పర్మిషన్ లేకుండా తిరుగుతారా, వాళ్ళేమో మీ పర్మిషన్ తీసుకుని కదలాలి, మీరేమో వాళ్ళ పర్మిషన్ లేకుండా ఏవైనా చేయొచ్చు. వాళ్ళ సొమ్ము తీసుకోవచ్చు, వాళ్ళను ఆశ్రమాలకి తరలించవచ్చు, వాళ్ళని ఏమీ లేని వాళ్ళని చెయ్యవచ్చు. కానీ మీరు మాత్రం, మీకు మాత్రం వాళ్ళన్నీ చెప్పి చెయ్యాలి, వాళ్ళు ఏం చేసినా తప్పే. ఇప్పుడు మీ తల్లిదండ్రులని కూతుర్లుగా మీరు ఇలా చేశారనుకోండి, రేపు మీకు కూతురు పుడుతుంది, మీ కూతురు కూడా కాలక్రమంలో పెరిగి పెద్దదవుతుంది, మిమ్మల్ని కూడా ఇలాగే హింసిస్తుంది. అందుకని వినయంగా మధురంగా మాట్లాడండి, మోసం చేయకండి, మోసపు మాటలతో ఎవరిని బాధ పెట్టకండి, మీకు మీరే గొప్పవాళ్ళమని అస్సలు భావించకండి. ఇది ఈరోజు మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. నరకాసురుడు ఎక్కడో లేడు, మీ మనసులోనే ఉన్నాడు. మీ మనసులో ఉన్న నరకాసురుణ్ణి సంహరించి చెడును దూరం చేసి దీపావళిని చక్కగా సెలబ్రేట్ చేసుకోండి. దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.